వండుతున్నా. జొన్న రొట్టెలు తినబుద్ధి అయితే అన్నట. ఏం చేసుడు వాళ్ళకు అన్నమట తినబుద్ధి అయితే లేదట. అయితే జొన్న రొట్టెలు చేసిన, చూను చేసిన, కంది చీవును, ఇంకా టమాటా కూర చేసిన. ఇక ఏందో ఏందో చేపట్టారు. వీళ్ళకు రుచి లేదు, ఏం లేదు. మున్పటి కాలాల గిట్ల జొన్న రొట్టెలు చేసి ఇక తినుడు. అట్లనే జొన్న గట్టి అంటారు, జొన్న నాకు చేసి చేసి అంటాను మా బిడ్డ. ఇగో ఇట్లా చేస్తున్నా. చూడండి, ఇవాళ అయితే జొన్న రొట్టె చేస్తుంది. అందరైతే అంటే రోజు అన్నం తిని తిని ఎట్లా అనిపిస్తుందని ఎవరైతే జొన్న రొట్టె చేయమన్నాము. సో జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేస్తుంది వాళ్ళ అమ్మాయి. చూడండి, పెద్ద కాదు, చిన్న చిన్నవి. చిన్న చిన్న ఇంకా పెద్ద చేస్తాడ. అది పలిగిపోయింది. పెంకదా ఉంది కదా, అది పలిగిపోయింది. పేనె మీద చేస్తున్నా, పేనె మీద. పెంకదాన్ని మంచిగా వస్తాయా? పెద్దగా వస్తాయి, రుచి కూడా ఉంటాయి. ఉడక రుచి కూడా ఉంటాయి. హాయ్ చెప్పు, ఇటు ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. జొన్న రొట్టెలు చేస్తున్నా, చూన్ చేసిన, కందిపిండి, ఇక మళ్ళా ఇంకా టమాటా కూర చేసిన. హాయ్, మీకు దయ అవుతుంది మంచిగా. అటు చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాం. నువ్వు ఎత్తున్నాడా? స్నానం చేయలే? స్నానం చెప్పు, చేయిపో. స్నానం చేసి మంచిగా ఉండాలి. జొన్న రొట్టె ఎత్తాను, పో తిందాం. ఇక పిండి ఉండి అంత ముక్కిపోతుంది. మొన్ననే విసిరి వచ్చిన. పెళ్ళి బిజీ ఉన్నారు కదా. అట్టుగా ఖరాబ్ అవుతుంది. మామ అయితే తిన్నాడు. నాకు దొంగ నేను ఒకదాన్ని తిను. పాప వచ్చింది జొన్న రొట్టె అనే వరకు. పో పప్ప తీసుకో, పప్ప తీసుకో. ఇవ్వను 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 తీసుకో. వేడి వేడి వేడిందా? పూజలనా? పూజలనా? వేడి ఉంది బేటా. హాయ్ చెప్పు. బాయ్ కాదు, హాయ్ చెప్పమన్నా. బాయ్ చెప్పమన్నా. బాయ్. అగో అక్కడ బాయ్ అనాలి. పడతావు పడతావు. దొబ్బకు దొబ్బకు పెట్టి పల్లెం తేపో, గిన్నె తేపో. ఇట్లా అద్దుకొని తినేవు. అమ్మని చూని మనేడు. పో పో, గిన్నె తేపో. గిన్నెల పప్పు పప్పు ఉరుకుతాను అట్టుగానే. ఇట్రా బేడ, ఇట్రా. చేతి ఎట్లా చేస్తాను? ఇగో ఇట్లా చేస్తున్నా. పెన మీద ఎత్తున్నా. అది పెంక పలిగిపోయింది. చిన్నయే అట్టుగా గింత గింతయే ఉంటున్నాయి. ఇంకెంత పెద్ద చేస్తావు? ఉంటాయి. ఇంత పెద్ద ఉంటాయా? ఇవి చిన్నగానే ఉన్నాయి. ఎంత అవుతుంది? అట్టుగా గింతంత ముద్ద చేసి చేసుడు ఉన్నది. పెద్దదే పేనం లేదైతే ఏం చేయాలి? ముందు బాగా తింటున్నా మీరు? తినో తప్పి తినము. తినలే తినడు. ఇప్పుడు ఇక నెలకు ఒక్కసారి అన్న తినలేదు. చేతగాక సావురా కడక చేయట. ఈమెకు ఇంకా తానం లేదు, ఓనం లేదు. తినడు ఉండాలి. తినుడు లేదు. ఏం కూర చేసిన? చూన్ చేసిందట. జొన్న రొట్టెకు చూన్. మున్పటి కాలాన ఏం కడక్ చేయాలి? ఏమి ఆర్డర్ ఇస్తాం. ఇక ఆర్డర్ ఇస్తాను. ఇవి ఇస్తాను. కట్ట ఇగో అది కట్టే కాదే, ఒకటి కంకర ఇవ్వాలి. బర్ర మాడుతుంది. కట్టెలు ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. ఇంత పెద్దగా ఉన్నాయి కట్టె. కట్టెలున్నాయి. ఒక్కొక్క మొట్టు. స్నానం చేయాలి. చెప్పు. బాప చేసిందే అలా జగడ.
ఇట్లా చేస్తున్నా రొట్టెలు వేడి వేడి చేసి ఇక తిన్నుండి కొడుకులారా బిడ్డలారా కట్టెలే లేవు కదా ఒకటే మొట్టుకు మొట్టు ఉన్నది అది ఎట్లా మండుతుంది ఒక కంకసేపు అటు ఉన్నది పో దాదాపు ఏమన్నా చిన్న ఇట్రా చిన్న చిన్న ఇట్రా ఇట్రా చూడు చదువు ఎట్లా చెప్తాను చూడు ఎట్లా చెప్తాను అట్లా చేసి చూపెట్టాలి కొడుక ఈమె చేయరాదు నేర్పియడం ఇదే అదండి ఇట్లా మంచిగా వేసారు అటు ఇటు మసిలినాక ఇట్లా రుబ్బాలి అక్కడ రుబ్బి చెయ్యాలి రెండు నేనా నేను వచ్చిన నేను చేస్తాను నేను అండి పెడతా ఇక నాకు బడిలో చేత అయితే లేదు నేను చెయ్య అలా మొత్తి ఉన్నది బాగా మొత్తి నాన్నకు కూడా చెప్పినా గానీ ఇంటలేదు కట్టితే పోమని ఒక కంక తాత తాత అంటే ఏమని కంక వేడి రొట్టె అయితే నా చేతికి ఇచ్చింది కడక్కున్నది రొట్టె కడక్ అయింది చూడ వేడి వేడిగా ఇంత తింటే సో వీళ్ళైతే ఇప్పుడు అన్నం తింటున్నారు. రొట్టె రొట్టె అయిపోయింది జొన్న రొట్టె ప్లస్ ఇట్లుండాలి చూన్ కందిపప్పు. చేతిలో స్నానం చేయలేదు, ఇట్లానే తింటాను. నేను తింటున్నానా? నన్ను కొంచెం పోలే, నేను బడి ఇసి పెడతా నీకు గట్ట అంటే గట్ట రుస్తా. ఈమె కష్టం నిజంగా. ఈమె ఒక ఛానల్ పెట్టాలి అమ్మాయి. అయినాయా? ఇగో ఇగో గింత ఉన్నది, అది మొద్దైంది అద్దె ముద్దైందట. అంబలి బాబా ఏ సగమంత తిని మాయ గింత అంతే ఉన్నది. ఆ బుద్ధ ఎంత గింతేనే అదే అటు ఇటు కాలుతాంది. బొరసాని బొర్రవే బొర్ర పెరుగుతుంది మళ్ళీ. బొర్ర పెరగది గిసపు తింటే బొర్ర పెరగది. నువ్వు తినుకోవే, తర్వాత తింటావా? కూలబడి ఉండవు కదనే మాయ. మెల్లగా నాకు ఒక ముద్ద పెట్టండి. ఆగండి, పెట్టకుండా నువ్వు ఎప్పుడు తింటే నువ్వు వద్దు, నువ్వు పెట్టాలి. నానమ్మ అంటే 2 సార్లు ఏం తింటదో ఏం లేదు. ఒకటన్నా తింటదో లేదో కానీ నానమ్మ అంటే అంటాను. మా మరాలి అది లోపల కూర్చొని తింటున్నాడు. టమాటా కూర దేవనా? కొంచెం తీపు తినే బిడ్డ వేడి వేడిగా. నువ్వు తినేది బుక్కేడు బుక్కెడకు లేట్ చెప్తాను నేను. వేడి చేస్తాను, వేడి తింటాను మేమైతే. తినాలి, తినేటందుకు చేసినాం. వేడి వేడిగా తింటే వేడి వేడిగా ఉంటాయి. మంచిగా కడుపులో పోతే మంచిగా హాయిగా మంచిగా ఉంటాయి. నువ్వు ఇప్పుడు తినాల జొన్నలు లేవు బిడ్డ, లేకుంటే ఎంత అబ్బా ఏం చెప్తాను తాను చేయవా? స్కూల్ పోవా? స్కూల్ లేదా కదా, స్కూల్ లేదా అని నువ్వే చెప్పినావు కదా. ఎల్లుండి నుంచి పోతే ఎల్లుండి నుంచి
రేపా ఎల్లుండి నుంచి పోయి సోమవారం మీకు కూడా సోమవారం ఇక కూర కన్నా ఉడికిందా టమాటా కూర అది నాన్న తింటున్నారు అటు మంచిగా ఉన్నదని అత్తమ్మ మామిడి ఎక్కడ ఎక్కిందో మామిడికాయల కోసం అక్కడ ఉన్నాయి మామిడికాయలు అయితే ఇక్కడ ఉండే మా పాత ఇల్లు ఇదంతా ఇక్కడ పాత ఇల్లు అన్నట్టు ఇల్లు ఇప్పుడు తీసేసిండు మొత్తం అక్కడికి వెళ్ళిండ్రు ఈమె చిన్నగా ఉన్నప్పుడు ఉన్నాయి అన్నట్టు ఇక్కడ ఏమైనా కట్టే ఇక్కడ చిన్నది ఏం అవసరం లేదు తెంపి ఇట్లా కొట్టు పడతాయి దీన్ని కొట్టు దీన్నా? దీన్ని కొట్టు నన్ను కొట్టావు ముందుకు పెట్టకు ఎరుపు ఇంకానే సరిపోయా సరిపోవా అక్కడ కొట్టాలి నా గుర్తుని దగ్గర కొట్టు దీన్ని చిన్నవి ఉన్నాయి కొట్టాలి ఇదే మరి కొట్టు కొడతావా పోటు పోయినాయి అక్కడ రెండు పోయినాయి అటు ఏ సరిదే సార్లు ది ఆగో ఇది వేరే అక్కడే ఎరుపు బోండి మెల్లగపో లేకుంటే నేను మొత్తం ఇదంతా పైన ఎక్కింది మేడం చూడండి ఇది మామిడికాయ తెంపారా మరి ఇక్కడ కింద కూడా ఉంది ఒకటి ఇగో మామిడికాయలు తెంపినాం మేమైతే ఇన్ని సరిపోతాయి ఇంకా చెట్టుకు ఉన్నాయి కానీ ఇన్ని అయితే సరిపోతాయి పాయింట్కి పోదంట నడుదా బెల్లం తింటాంది ఎక్కడిది ఇంటి కాదు ఇగో మా ఆయన అయితే ఇప్పుడు ఈ డబ్బా పట్టుకొని కూర్చున్నాడు ఏం డబ్బా అది చెప్పు డబ్బులు కట్నం డబ్బులు మా అన్నయ్యకి వచ్చి సో ఇప్పుడైతే కట్నం డబ్బులు సగం తీసుకెళ్తున్నాం ఇప్పుడు సగం బాకీలు తీరాయి మళ్ళీ సగం తీసి బట్టలు ఉక్కుతున్నారు అక్క వాళ్ళ అనేసి మనకి ఇల్లు అయిపోతుంది ఆ డబ్బులతోటి ఇల్లు కదా ఈ డబ్బులు ఉన్నాయి కొన్ని ఇగో అక్కడ కొన్ని ఉన్నాయి ఈ డబ్బులు లెక్క పెట్టడానికి డబ్బా నిండాలి అయిపోయింది 200ది 100ది 500 నేను పేర్లు చదువుతాయి ఈ చిన్నగా ఉన్నాయి ఇటు ఉన్నాయి ఇది ఒక నంబర్ వేసిండు రాసిండు 10 13 నంబర్ ఇట్లా రాసేటోళ్ళు చైతు ఇట్రా బుక్ కావాలన్నట్టు అవి ఆమెకి ఏం వేసుకుంటారు రాయడానికి డబ్బులు ఇట్రా డబ్బులు ఎక్కడ మా ఆయన అయితే డబ్బులు లెక్క పెడతాడు మా అక్క వాళ్ళు అయితే బట్టలు ఉతుకుతాండ్రు మా అమ్మ నీళ్ళు పట్టుకో ఆమె పిల్లు చేదిన పిల్లు అక్కడ కిచ కిచ చేస్తాను ఇట్రా ఇస్తారా ఇక వాళ్ళ డాడీ తిట్టేసరికి బుక్ అని ఏడుస్తుంది అక్కడ పోయి రా మా తాత పైపు పట్టుకున్నాడు ఇగో మా నాన్నమ్మ అక్కడ పండుకున్నారు బల్ల మీద అందరు పడుకుంటున్నారు తినుడు పడుకున్నారు పటాఫట్ లెక్క పెడతాను నాకు ఇచ్చేసే నేను ఒక 2 తులాల బంగారం కొనుక్కుంటా వస్తుందా ఏమోనా